నమస్కారం. నా పేరు చక్రి. పల్లె సీమలు దేశానికి పట్టుగొమ్మలు. పల్లెల్లో ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం దేశ ఆర్థిక ప్రగతికి మూలస్తంభం. వ్యవసాయాన్ని ప్రతిపదంలో నడపడానికి అభ్యుదయ రైతుల స్వానుభవాలు, నూతన సాంకేతికతపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను రైతులకు తెలియజేయడానికి కృషి చేస్తున్న నా కోటి రత్నాల మాఘని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యాంశాలు: వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, ఆలస్యంగా నారు పోయడానికి అనువైన వరి రకాలు వివరాలు, వానాకాలంలో పండించే పంటలలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, కూరగాయల సాగులో నులి పురుగుల యాజమాన్యం. ముందుగా వ్యవసాయ సమాచారం. రాబోయే 5 రోజుల్లో వర్షాలు పడే సూచనలున్నందున రైతులు వర్షాధారంగా సాగు చేసే పంటలైన సోయా చిక్కుడు, జొన్న, కంది, పెసర, ప్రత్తి మొదలగు పంటలను విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవటానికి ఇది అనువైన సమయం. రైతులు తెలంగాణ సోనా RNR 15048 వరి విత్తనాన్ని జూలై 10వ తేదీ నుండి జూలై 25 వరకు నారు పోసుకోవాలి. తేలికపాటి నేలల్లో ప్రత్తి మరియు సోయా చిక్కుడును వర్షాధార పంటలుగా సాగు చేయరాదు. పెసర, సోయా చిక్కుడు పంటల్లో కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బండిజం, 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కంది మరియు పత్తి 1:4 లేదా 1:6 నిష్పత్తిలో, కంది మరియు జొన్న 1:4 నిష్పత్తిలో, కంది మరియు సోయా చిక్కుడు 1:7 నిష్పత్తిలో అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు మోనోక్రోటోఫాస్ మందును నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి లేత కాండంపై మెత్తని బ్రష్తో విత్తిన 30 రోజుల పైరుకు పూయవలెను. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా, వంగ మరియు మిరప నారుమళ్లు పోసుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో బెండ, చిక్కుడు మరియు తీగజాతి కూరగాయలను విత్తుకోవాలి. అధిక వర్షాలు మరియు ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల కూరగాయ పంటల నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు సోకటానికి అనుకూలం. నివారణకు ఈ క్రింది యాజమాన్య పద్ధతులను పాటించాలి. 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును 1 లీటరు నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి. నారుమళ్లలో మురుగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ మరియు 3 గ్రాముల క్యాప్టాన్ చొప్పున విత్తన శుద్ధి చేసి నారుమడిలో రసం పీల్చే పురుగులు మరియు ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చును. విత్తనాలను ఎత్తైన నారుమళ్లలో 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసలలో విత్తుకోవాలి. ఇప్పుడు వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల వివరాలు ఇప్పుడు మీకోసం. మార్కెట్ ధరలు: వరి బీపీటీ హుజూర్ నగర్లో క్వింటాలుకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. కోదాడలో క్వింటాలుకు కనిష్ట గరిష్ట ధరలు 1835 రూపాయలు. సూర్యాపేటలో క్వింటాలుకు కనిష్ట ధర 1689 రూపాయలు, గరిష్ట ధర 2319 రూపాయలు. పత్తి వరంగల్లో క్వింటాలుకు కనిష్ట ధర 3500 రూపాయలు, గరిష్ట ధర 4715 రూపాయలు. జమ్మికుంటలో క్వింటాలుకు కనిష్ట ధర 4200 రూపాయలు, గరిష్ట ధర 4650 రూపాయలు. మహబూబ్ నగర్లో క్వింటాలుకు కనిష్ట ధర
3,569 రూపాయలు, గరిష్ట ధర 3,679 రూపాయలు. కంది వరంగల్లో క్వింటాలుకు కనిష్ట ధర 4,280 రూపాయలు, గరిష్ట ధర 5,444 రూపాయలు. తిరుమలగిరిలో క్వింటాలుకు కనిష్ట ధర 4,200 రూపాయలు, గరిష్ట ధర 5,489 రూపాయలు. చొప్పదండిలో క్వింటాలుకు కనిష్ట ధర 5,222 రూపాయలు, గరిష్ట ధర 5,288 రూపాయలు. వరిని ప్రధానంగా బోర్లు, బావులు మరియు చెరువులు వంటి సాగునీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. కాలపరిమితిని బట్టి వరిలో స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక రకాలున్నాయి. వీటి వసతిని బట్టి పంట రకాలను ఎన్నుకోవాలి. విత్తు కొద్దీ పంట అన్నారు పెద్దలు. అందువల్ల ప్రాంతానికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకొని వరి సాగు చేపట్టాలి. ఆలస్యంగా నారు పోయడానికి అనువైన వరి రకాలు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఆలస్యంగా కురిసినప్పుడు, అదేవిధంగా కాలువల ద్వారా ఆలస్యంగా నీళ్లు విడుదలైనప్పుడు సాగు చేసుకోవడానికి అనేటువంటి వరి వంగడాల గురించి రైతాంగానికి సమాచారం తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా ఆలస్యంగా అంటే ఈ జూలై మాసంలో నార్లు పోయడానికి, అదేవిధంగా ఆగస్టులో నాట్లు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి రకాల గురించి మనం తెలుసుకున్నట్లయితే కేవలం స్వల్పకాలిక రకాలు మాత్రమే ఈ రకంగా సాగు చేసుకోవడానికి అనుకూలం. దీర్ఘకాలిక రకాలు, అదేవిధంగా మధ్యకాలిక రకాలు అనగా 150 రోజుల పంట కాలం రకాలు కానీ, లేదా 135 నుంచి 140 రోజుల పంట కాలం రకాలు కానీ ఆలస్యంగా నార్లు పోయడానికి అనుకూలంగా ఉండవు. ఎందుకంటే ఒకవేళ ఈ దీర్ఘకాలిక రకాలను ఆలస్యంగా మన తెలంగాణ ప్రాంతంలో కనుక వేసుకున్నట్లయితే ఇవి పూత సమయము చలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ పూత సమయంలో చలి వచ్చి దాంతో మనకి గింజ కట్టక తాలు ఎక్కువగా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేవలం స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి. ఈ స్వల్పకాలిక రకాల్లో సన్నగింజ రకాలు మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి రకాల్లో తెలంగాణ సోనా RNR 15-048ని ఆలస్యంగా నార్లు పోసి నాటుకోవడానికి అనుకూలం. జూలై చివరి వరకు కూడా నార్లు పోసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో జూలై మొదటి వారంలో కూడా నార్లు పోసి ఆగస్టు చివరిలో కూడా నాటుకునడానికి అనుకూలమైనటువంటి వంగడాలు. అలాగే ఈ రకము మీ అందరికీ తెలిసినట్టుగా ఇది బాగా మిక్కిలి సన్నగింజ రకము. 125 రోజుల పంటకాలం కలిగి అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా నూక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ రకానికి వీటితో పాటుగా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది తక్కువగా ఉంది. అనగా మనం వాడుక భాషలో కనుక మాట్లాడుకున్నట్లయితే మనం అన్నం తిన్నప్పుడు చాలా ఆలస్యంగా అరుగుతుందన్నమాట. అంటే మనం తినగానే అరిగేటువంటి రకాలు అంత ఆరోగ్యానికి మంచివి కావు. కాబట్టి ఈ రకంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేటువంటి రకాలు ఆరోగ్యానికి బాగుంటాయి. కాబట్టి ఈ మధ్యలో ఈ రకానికి చాలా డిమాండ్ పెరిగింది. ఈ రకాన్ని మనం వానాకాలంలో ఆలస్యంగా నార్లు పోయడానికి సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాల సన్నాలు JGL 1790 అనేటువంటి రకాన్ని కూడా మనం ఆలస్యంగా నార్లు పోయడానికి అనుకూలమైనటువంటి రకం. ఈ రకం 125 రోజులకు కోతకొచ్చి ఉల్లికోడును కొంతవరకు అగ్గి తెగులను తట్టుకునేటువంటి రకం. దిగుబడి ఎకరానికి 28 నుంచి 30 క్వింటల వరకు వస్తుంది. అలాగే వీటితో పాటు చిరుసంచుల దశలో ఉన్నటువంటి 2 రకాలు KNM 1638, అదేవిధంగా WGL 962 అనేటువంటి రకాలు కూడా 120 నుంచి 125 రోజుల కోతకు వచ్చేటువంటి నూతన రకాలు. వీటిని తక్కువ స్థాయిలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైనా అభ్యుదయ రైతులు 1-2 ఎకరాల్లో కనుక దీన్ని తీసుకొని సాగు చేసుకొని నచ్చినట్లయితే ఇతర రైతులకు కూడా విత్తనాల కింద ఇచ్చేందుకు వీలుంది. దిగుబడులు కూడా సుమారు 28 క్వింటల వరకు ఎకరానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి రకాలు. వీటితో పాటు దొడ్డుగింజ రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా MTU 1010, KNM 118, JGL 18-047, బతుకమ్మ అనేటువంటి రకాలు. ఈ 3 కూడా సుమారు 120 రోజులకు కోతకొచ్చి దొడ్డు రకాలు, గ్రేడ్ A కింద అమ్ముకోవడానికి వీలున్నటువంటివి. అలాగే 3 రకాలు కూడా సుడిదోమను మరియు అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకొని దిగుబడి ఎకరానికి 30 నుంచి 32 క్వింటల వరకు ఇచ్చేటువంటి రకాలు. వీటితో పాటు ఈ గింజ రాలే గుణము ఉండటం వలన గింజ రాలకుండా ఉండేటువంటి రకాన్ని కూడా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించి రైతులకు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరము JGL 24-423 జగిత్యాల రైస్ వన్ అనేటువంటి వంగడాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకము 125 రోజుల కోతకొచ్చి తర్వాత ఈ గింజ రాలకుండా ఉండి పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు సుడిదోమ మరియు అగ్గి తెగులను కూడా తట్టుకునే వీలుంది. కాబట్టి ఈ రకం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు. ఈ రకము పడిపోకుండా ఉంటుంది కాబట్టి మనకు మార్కెట్లో కూడా అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. దిగుబడి కూడా బాగుంటుంది. 30 నుంచి 35 క్వింటల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రైతాంగం చాలా మొత్తంలో ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ రకాన్ని సాగు చేసుకోవడానికి వీలుంది. వీటితో పాటు IR 64, తెల్లాంస అనేటువంటి స్వల్పకాలిక రకాలు కూడా మనం ఆలస్యంగా నార్లు పోయడానికి అనుకూలం.
అయితే ఈ ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఈ ఆలస్యంగా నార్లు పోయాలనుకున్నప్పుడు మనము జూలై చివరి వరకు మనం నార్లు పోసుకొని ఆగస్టు చివరి వరకు నాట్లు పోవచ్చు. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఆగస్టులో కనుక మనం నార్లు పోయాల్సి వస్తే ఆగస్టు మొదటి వారంలో నార్లు పోసుకొని ఆగస్టు చివరి వరకు మనం నాటుకున్నట్లయితే కూడా దిగుబడులు ఎలాంటి వ్యత్యాసం లేకుండా మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు వాతావరణానికి అనువైన పంటలను ఎన్నుకొని సాగు చేయాలి. పంటలకు అవసరమైన ఎరువులు, పురుగు మందులను సేకరించుకోవాలి. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి నీటి సంరక్షణ పద్ధతులను చేపట్టాలి. వాతావరణ మార్పులను అనుసరించి ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. వానాకాలంలో పండించే పంటలలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఈ వానాకాలము 2020 సంవత్సరము భారత వాతావరణ శాస్త్రవేత్తలు ఇచ్చిన ముందస్తు వాతావరణ సూచనల ప్రకారము మనకు జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు సాధారణ వర్షపాతానికంటే కొంచెం ఎక్కువ మోతాదులో అంటే 102% వరకు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశానికి 102%గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా జూలై మాసానికి కనుక చూస్తే 103% మరియు ఆగస్టు మాసానికి 97% వరకు నమోదయ్యే అవకాశము ఉన్నది. సో మనకు ఈ సంవత్సరము మొత్తం మీద సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు వారికి సిఫారసు చేసినటువంటి పంటలు మరియు అదేవిధంగా వాళ్ళకు అనువైన రకాలు మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు మంచి దిగుబడులు సాధించుకోవాలి. అయితే మనకు ఈ సంవత్సరము తొలకరిలో పంటలు విత్తుకోవడానికి జూన్ 1వ తారీఖున నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ వర్షాలను ఉపయోగించుకొని తొందరపడి ఈ వర్షాధారంగా పండించేటువంటి పంటల యొక్క విత్తనాలను విత్తుకోకూడదు. ఈ వర్షాలను ఉపయోగించుకొని రైతులు వాళ్ళు దుక్కులను తయారు చేసుకొని అదేవిధంగా వాళ్ళు ఎన్నుకున్నటువంటి పంటలు వాటి యొక్క రకాల యొక్క విత్తనాలు అదేవిధంగా ఎరువులు మరియు పురుగు మందులను సేకరించి పెట్టుకున్నట్టయితే వర్షాలు పడగానే రైతులు అదనంలో పంట విత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఈ వర్షాధారంగా పంటలు విత్తుకోవడానికి రైతులు కొన్ని సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతులు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి ఈ హైబ్రిడ్ రకాలను తీసుకొని వచ్చి నేలలో సరైన మోతాదులో తేమ లేనప్పుడు విత్తినట్టయితే తేమ సరిగా లేనప్పుడు మొక్క సరిగా మొలవక మనకు ఒక చదరపు మీటర్లో ఉండాల్సినటువంటి మొక్కల సంఖ్య తగ్గిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకు అనుకున్న మోతాదులో దిగుబడులు సాధించలేము. అందువలన రైతులు మనకు సోయింగ్ రూల్ అని మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సిఫారసు చేయడం జరుగుతుంది. అంటే ఈ సోయింగ్ రూల్ ప్రకారం ఏంటంటే మనం వర్షాధార పంటలు పండించడానికి తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతము, అదేవిధంగా బరువు నేలల్లో అయితే 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత అది కూడా ఒక వారం రోజుల వ్యవధిలో నమోదైన తర్వాత ఈ వర్షాధార పంటలను విత్తుకుంటే మనకు పంట యొక్క మొలక శాతం పెరుగుతూ ఉంది. అలా లేని ఎడల రైతులు ఒక 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు నేల తడిసినట్టయితే ఆ సమయంలో కూడా మనం ఈ వర్షాధార పంటలను విత్తుకున్నట్టయితే మంచి మొలక శాతం పెరిగి ఒక చదరపు మీటర్లో ఉండాల్సిన మొక్కల సంఖ్య ఉండి మనకు చివరిగా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సోయింగ్ రూల్ పాటించి రైతులు ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలిక వాతావరణ సూచనలు మనకు ప్రతి మంగళవారము మరియు శుక్రవారము విడుదల చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఏ మండలాల్లో మనకు వర్షపాతము సరైన మోతాదులో నమోదైంది, ఏ ప్రాంతాల్లో మనం వర్షాధార పంటలు విత్తుకోవాలనే విషయాలను ప్రతి మంగళవారం మరియు శుక్రవారం విడుదల చేసేటువంటి ఆ బులెటిన్లో రైతులకు అందచేయడం జరుగుతుంది. ఈ వర్షాధారంగా వేసేటువంటి పంటలను రైతులు తప్పనిసరిగా విత్తన సిద్ధి చేసి వేసుకున్నట్టయితే మనకు నేల ద్వారా సంక్రమించే యొక్క తెగుళ్ళ బారి నుంచి ఆ గింజలను రక్షించి మంచి మొలక శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతులు మనకు ఈ వర్షాధారంగా పండించేటువంటి పంటల యొక్క కొన్ని సూచనలు పాటించినట్టయితే వారి యొక్క పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. మనకు వర్షపాతం సరైన మోతాదులో ఉంది. అన్ని నెలల్లో కూడా జూన్ నుండి సెప్టెంబర్ వరకు మంచి మోతాదులో వర్షం పడే సూచనలు ఉంది. కానీ మధ్య మధ్యలో వచ్చేటువంటి బెట్ట పరిస్థితులను రైతులు దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో వారికి 1-2 నీటి తడులు కనుక ఉండేది ఉంటే ఆ సమయంలో పంటకు నీరు అందించినట్టయితే ఆ బెట్ట పరిస్థితుల నుంచి పంట బయటపడి మంచి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ముందస్తుగా బెట్ట వచ్చే పరిస్థితులను కూడా మనము ప్రతి మంగళ శుక్రవారం నాడు విడుదల చేసే బులెటిన్ ద్వారా కూడా రైతులు తెలుసుకోవచ్చు. సో ఆ సమయంలో రైతులు నీటి వసతిని కనుక కల్పించినట్టయితే
మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు వస్తూ ఉంటాయో పంటలకు కొంచెము రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆయా సమయాల్లో పురుగు ఉధృతిని బట్టి మనము సిఫారసు చేసినటువంటి ఈ కీటకనాశక మందులను వాడుకొని పంటలను సంరక్షించుకున్నట్టయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి వర్షాధార పంటలతో పాటు మనకు ఇప్పుడు రాష్ట్రంలో వివిధ రిజర్వాయర్లో సమృద్ధిగా నీటి వసతి ఉన్నందువలన రైతులు ఎక్కడైతే వరి పండించుకునే రైతులు ఉన్నారో వారు ఈ రోహిణి మృగశిర అంటే జూన్ 15 వరకు దీర్ఘకాలిక వరి రకాల యొక్క నార్మల్లను పెంచుకోవాలి. అదేవిధంగా జూన్ 15 నుంచి జూన్ 30 వరకు అయ్యేది ఉంటే మనం మధ్యకాలిక రకాలను ఎన్నుకోవాలి. మనం ఈ దీర్ఘకాలిక రకాల యొక్క వరి నార్మల్లను లేటుగా పోసుకున్నట్టయితే తర్వాత పంట పూత మరియు గింజ పాలు పట్టే సమయంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలో తగ్గుదల ఉంటుంది. ఆ సమయంలో కనుక పంట పూత దశ మరియు గింజ పాలు పట్టే దశ తక్కువ ఉష్ణోగ్రతలో కనుక మనకు గింజ సరిగా పాలు పట్టకపోవడం, అదేవిధంగా తెగుల యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక రకాలను రైతులు జూన్ 15 లోపు నార్మల్ పోసుకొని తర్వాత నెల రోజులకు నెల మీద 5 రోజులకు దాన్ని నాటుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కూరగాయల పంటలను ఆశించే వివిధ చీడపీడలలో నులి పురుగులు ప్రధానమైనవి. నులి పురుగులు ఎక్కువగా వేరును ఆశించి నష్టపరుస్తాయి. నులి పురుగులు ఒక్కసారి ఆశించాయంటే మొక్కలను నిర్జీవం చేస్తాయి. నేలలో దీర్ఘకాలం ఉండి తర్వాత పంటకు నష్టం కలిగిస్తాయి. కూరగాయల సాగులో నులి పురుగుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో చాలామంది రైతులు ఈ పాలీహౌస్ సాగులో చాలా రకాల కూరగాయలు పంటలను వేసి పండిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల్లో ఈ హరిత గృహాల్లోనూ మరియు బయట కూడా చాలా రకాల నులి పురుగులను గమనించడం జరిగింది. అయితే ఈ నులి పురుగులు అనే పురుగులు మనకి కంటికి కనపడవు. అవి భూమిలో వేరు వ్యవస్థను దెబ్బతీసి ఈ మొక్కని నష్టం కలుగజేస్తాయి. అయితే మన తెలంగాణ ప్రాంతంలో కూరగాయ పంటల విషయానికి వస్తే నులి పురుగులు ఎక్కువగా క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, టమాటా, వంగ, బెండ లాంటి కూరగాయ పంటల్లో ఎక్కువగా గమనించడం జరిగింది. ఇక పాలీహౌస్ విషయానికి వస్తే ఇక కూరగాయ రైతులు ఈ ఇంగ్లీష్ కుకుంబర్ అంటే కీరా దోస పండించిన పాలీహౌస్లో, క్యాప్సికమ్ పండించిన పాలీహౌస్లలో ఈ నులి పురుగులు అనేవి ఎక్కువగా గమనించడం జరిగింది. అయితే ముందు ఈ నులి పురుగు కంటికి మనకు కనిపించదు కాబట్టి దాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేది ఆ విషయానికి వస్తే ఏ కూరగాయ మొక్క అయినా ఆ వేరు వ్యవస్థలో మనకి బుడిపల్లాగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ వేర్లన్నీ కూడా ఇట్లా బుడిపలు ఏర్పడతాయి. అవి ఒక్కొక్కసారి అవి బాగా పెరిగినట్టయితే చాలా కేజీ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ బుడిపలు ఏర్పడిన తర్వాత ఆ వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. ముందుగా మనకి మొక్కను చూస్తే ఏదో రసం పీల్చే పురుగుల వలన ఈ నష్టం జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ వేర్లను తవ్వి చూసినట్టయితే అక్కడ వేర్లకు బుడిపలు ఉన్నట్టయితే దాన్ని నులి పురుగు అని గుర్తించవచ్చు. అయితే మన ప్రాంతంలో మనకి ఎక్కువగా కూడా ఈ మెలడోగైన్ అనేది, రొటిలింకస్ అనేది, హెటరోడరా అనే స్పీషీస్ ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తాయి. ఇది మొక్కలన్నింటినీ నష్టం చేయడమే కాకుండా ఈ బుడిపల ద్వారా మనకి వేరే రకాల శిలీంధ్రాలు అంటే పీథియం, ఫ్యూజేరియం లాంటి శిలీంధ్రాలు కూడా ఈ మొక్కను సెకండరీగా ఆశించి అంటే మొట్టమొదట ఈ నులి పురుగులు ఆశించి తర్వాత ఈ శిలీంధ్రాలకు కూడా దారిస్తాయి అన్నమాట. ఈ విధంగా టోటల్గా మనకి కూరగాయ పంట మొత్తము కూడా ఎఫెక్ట్ అయ్యి మొత్తము మనకి చాలా నష్టం కలుగుతుంది. అయితే ఈ నులి పురుగులను మనము ముందుగానే గమనించుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరం మనకి నులి పురుగులు వస్తే వచ్చే సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తోటల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. జామ తోటల్లో గత 2 సంవత్సరాల కింద ఈ నులి పురుగులు ఎక్కువగా ఆశించి జామ తోటలు చాలా వరకు కొట్టేయాల్సిన స్థితికి కూడా వచ్చాయి. అయితే ఈ కూరగాయ పంటలు వాటి కాలపరిమితి తక్కువ ఉంటుంది కాబట్టి మనం ముందుగానే కొన్ని చర్యలు తీసుకున్నట్టయితే ఈ నులి పురుగులను మనము నివారించుకోవచ్చు. అయితే ఈ మనము కూరగాయ పంటలు ఒకవేళ హరిత గృహాల్లో వేసుకున్నట్టయితే మనము ఆ చేసిన బెడ్స్ కూరగాయలు ఏదైతే మనం పండించే బెడ్స్ మీద మనము ఫార్మలిన్ ఒక 75 మిల్లీలీటర్లు 3 లీటర్ల నీటిలో కలిపి ఒక స్క్వేర్ మీటర్ చొప్పున మనం అట్లా ట్రీట్ చేసినట్టయితే ఈ నులి పురుగులు చాలా వరకు మనకి రాకుండా ఉంటాయి.
అదేవిధంగా మనము బెడ్ ప్రిపరేషన్లోనే మనము ఈ నులి పురుగుకు సరి అయిన పురుగు మందులు లేవు కాబట్టి మనము ఈ జీవ నియంత్రణ శిలీంధ్రాలైన ట్రైకోడర్మా హరిజానం, సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్, పేసిలోమైసిస్ లీలాసైన్సిస్ ప్రతి ఒక్కటి కూడా 2 కేజీలు మనం ఒక 100 కిలోల పశువుల ఎరువులో బాగా దాన్ని మల్టిప్లై చేసుకొని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మనము ఈ బెడ్స్ మీద వేసుకున్నట్టయితే ఈ నిమటోడ్స్ అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయి. అయితే పొలంలో మనము ముందుగానే మనము నిమెటోడ్స్ అంటే నులి పురుగులు ఉన్నాయి అని గమనించినట్టయితే మనము వేపపిండి కూడా వేసుకున్నట్టయితే వీటికి ఈ రిపెలెంట్ లాగా ఉంటుంది. ఇకపోతే ఈ బంతి లాంటి పంటలు వేసుకున్నట్టయితే నులి పురుగులను మనము నివారించుకోవచ్చు. అయితే మనకి ఈ పాలీహౌస్లో సాగు చేసే దాంట్లో కీరా దోసలో చాలా జిల్లాల్లో మనకి నులి పురుగులను గమనించడం జరిగింది. అయితే ఆ వేరు మొత్తము బుడిపల్గా ఏర్పడుతుంది. అయితే ఈ ఫార్మలిన్ ట్రీట్మెంట్ తర్వాత ఈ జీవ నియంత్రణ శిలీంధ్రాలు ట్రైకోడర్మా, సూడోమోనస్, తర్వాత పేసిలోమైసిస్ కలిపి మనము వేసుకోవడము, అవే తర్వాత చెట్ల మీద పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ నులి పురుగులను నివారించుకోవచ్చు. ఇక బయట పండించే పంటలలో కూడా మనకి క్యాప్సికంలో, క్యారెట్లో, బీట్రూట్లో కూడా ఇవి ఈ నులి పురుగులు సోకి నష్టం కలుగజేస్తాయి. అయితే వీటిలో కూడా ఇదే మిశ్రమాన్ని మనం కలుపుకొని వేసుకున్నట్టయితే నులి పురుగులను మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మానవ జీవనానికి మూలాధారమైన పంచభూతాల్లో ఒకటి, జీవన గమనంలో ప్రాణాధారంగా నిలిచే మొక్కల జననానికి, ఎదుగుదలకు, ఉత్పత్తికి మాధ్యమంగా పోషకాల గనిగా పనిచేస్తూ రైతు ఉనికికి ప్రతీకగా నిలుస్తుంది మట్టి. నిజం చెప్పాలంటే మట్టి ఆరోగ్యమే రైతుకు మహాభాగ్యమన్నది అక్షర సత్యం. నేల ఆరోగ్యాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా యాజమాన్య చర్యలు చేపట్టేందుకు, అవసరాల మేరకు మాత్రమే సరైన ఎరువులను వేసుకునేందుకు సాయిల్ హెల్త్ కార్డు వంటి ఆధునిక సాంకేతిక పద్ధతి అవలంబించడం చాలా ముఖ్యం. అందుకే సాయిల్ హెల్త్ కార్డు పథకం కింద తప్పనిసరిగా భూసార పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా రైతాంగాన్ని భూసార పరిరక్షణ గురించి అప్రమత్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. భూసార పరిరక్షణలో ప్రధాన భాగమైన సాయిల్ హెల్త్ కార్డు వివరాలు, భూసార పరీక్షల ప్రాధాన్యత, పరీక్షా విధానం గురించిన వివరాలతో పాటు సాయిల్ హెల్త్ కార్డు మేనేజ్మెంట్ విషయంలో లక్ష్యాలను మించి ముందడుగులో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర రైతుల అనుభవాలు, వ్యవసాయ అధికారుల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. माटी यही धरती है, यही जीवन है, यही माँ भी। माटी यही पोषण है, यही आशियाना भी। माटी किसी कारीगर का हुनर भी है, हर किसान की पहचान है माटी। माटी के अलग अलग रंग रूप उसकी अलग तासीर बताते हैं। माटी की उर्वरा शक्ति हमेशा एक सी रहे ये जरूरी नहीं। आज बढ़ती आबादी का बोझ जाने अनजाने इस माटी का दोहन करने लगा। जरूरत से ज्यादा रासायनिक खाद के इस्तेमाल ने आज पूरी दुनिया में लाखों एकड़ जमीन को बंजर बना दिया है। मिट्टी को आज हमारे स्नेह और देखरेख की जरूरत है। केंद्र सरकार की सॉइल हेल्थ कार्ड योजना इसी दिशा में की गई एक पहल। चलिए आपको लिए चलते हैं छत्तीसगढ़, एक खूबसूरत राज्य जहां एक तरफ जनजातीय संस्कृति के मोहक रंग है, वहीं दूसरी तरफ यहाँ की मिट्टी में भू संपदा के रूप में बेशुमार खनिज। यहाँ परंपरा और आधुनिकता से किसानों का मेल खेती में नए चमत्कार पैदा कर रहा है। मिट्टी की जांच कर किसानों को सॉइल हेल्थ कार्ड देने वाला छत्तीसगढ़ भारत का एक ऐसा राज्य है जिसने तय लक्ष्यों से बढ़कर काम किया। छत्तीसगढ़ के किसानों के दमकते चेहरे बता रहे हैं कि सॉइल हेल्थ कार्ड ने उनके खेतों को संवारा है। ये कार्ड मन बन लिगो ने आम के बोला अच्छा लागे से ए बराबर मात्रा में मैं खाद डालू ले सकूं। कितना केजी क्या पोटाश लगाना है, कितना केजी यूरिया लगाना है, कितना डीएपी लगाना है, पूरा जानकारी हो गया। पहले से अब बेहतर है फसल। पहले से थोड़ा धान ज़्यादा ही है, फसल थोड़ा तेज हो रहा है अभी,
और खाद भी सीमित मात्रा में देते हैं, संतुलित मात्रा में। हम लोग का कुछ बेनिफिट स्थिति, आर्थिक स्थिति सुधर गई। पहले हम लोग कांवड़ और झोला और माने गप्पा टाकरा ये में बो के ले जाते थे, तो अभी क्या है बोरी वोरी में भर के गाड़ी में भरते हैं और ले जाते हैं बाजार। सॉइल हेल्थ कार्ड योजना पर केंद्र सरकार विशेष ध्यान दे रही है। इसके लिए उन्नत इंफ्रास्ट्रक्चर तैयार किया गया है। किसानों के असिंचित खेतों के 10 हेक्टेयर से और सिंचित खेतों के 2.5 हेक्टेयर के ग्रिड बनाए गए हैं। किसान आसानी से सॉइल हेल्थ कार्ड बनवा सकते हैं। इसके लिए उनके खेतों से मिट्टी के नमूने इकट्ठे किए जाते हैं। सॉइल सैंपल्स को प्रयोगशाला में छानकर जांच के लिए तैयार किया जाता है और फिर रासायनिक गुणों की जांच की जाती है। ये पीएच मीटर है। इसका उपयोग किसानों की मृदा का पीएच ज्ञात करने के लिए करते हैं, जिससे पता चले कि सॉइल अम्लीय है, क्षारीय है, लवणीय है, सामान्य मृद सॉइल सैंपल है, पता चलता है। मिट्टी के पीएच की जांच के बाद विभिन्न मशीनों एवं उपकरणों के द्वारा मिट्टी के प्राथमिक पोषक तत्व जैसे कि नाइट्रोजन, फास्फोरस, पोटेशियम और सूक्ष्म पोषक तत्वों की जांच कर 12 पैरामीटर से आंका जाता है। फिर सॉइल हेल्थ कार्ड बनाने की प्रक्रिया में मिट्टी के तत्वों को वेबसाइट पर ऑनलाइन दर्ज किया जाता है। इसके बाद सॉइल हेल्थ कार्ड की छपाई कर किसानों में बांट दिया जाता है। सॉइल हेल्थ कार्ड की महत्व को बढ़ाने के लिए छत्तीसगढ़ ने प्रत्येक किसानों को ये आह्वान किया है कि बिना सॉइल हेल्थ कार्ड के किसी भी सोसाइटी में, किसी भी दुकान में उनको उर्वरक नहीं मिलेगा। इसलिए प्रत्येक किसान अपना सॉइल हेल्थ कार्ड ले करके कोऑपरेटिव सोसाइटी में जाता है और उसी के आधार पर सॉइल हेल्थ कार्ड में अनुशंसित मात्रा के आधार पर वहाँ से उर्वरक उठाता है और उसका उपयोग अपने खेतों में करता है। आज पूरे देश में सॉइल हेल्थ कार्ड के जरिए किसानों को खेती में तकनीक की बुनियादी जानकारियों से जोड़ा जा रहा है। लक्ष्य सिर्फ कार्ड बनाने का नहीं है। सॉइल हेल्थ कार्ड नई सदी की, नई खेती की और नई तकनीक के समन्वय की सोच है। अपनी मिट्टी को सहेज कर संजोकर रखने की दिशा में उठाया गया अहम कदम। మా ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సూచనలు, సలహాలు మాకు పంపించవలసిన మా చిరునామా నాకోటి రత్నాల మాగాని, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. మా ఈమెయిల్ ఐడి నాకోటి రత్నాల మాగాని @gmail.com. ఇది ఇవాల్టి నాకోటి రత్నాల మాగాని కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.